హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా. యాక్చువల్లీ బయట కొనుక్కోవాలంటే ప్రోటీన్ పౌడర్ చాలా కాస్ట్లీ. సో బెటర్ మనం ఇంట్లోనే ఇవన్నీ ఐటమ్స్ తెచ్చుకొని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామంటే ఇది లో బడ్జెట్లో ఇది అయిపోతుంది. డైట్ చేసే వాళ్ళకి ఇలా ప్రోటీన్ మనకి డైలీ కంపల్సరీ ప్రోటీన్ కావాలి. సో ప్రోటీన్ అనేది అందదు. సో దిస్ ఈజ్ అ బెస్ట్ ఆప్షన్. ఇది మనం మంచిగా మిల్క్లో వేసుకొని కలుపుకొని మార్నింగ్ తాగేసామనుకో మనకి డే అంతా ప్రోటీన్ వచ్చేస్తుంది. సో యాడ్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్ పంకిన్ సీడ్స్, ఒక కప్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ కొన్ని పల్లీలు, ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ కొన్ని. సో అన్నీ ఆల్మోస్ట్ ఒక కప్తో పాటు తీసుకున్నాను ఇవన్నీ. అండ్ రోస్టెడ్ చనా ఇది ఒక కప్పు. సో దీంట్లో ప్రోటీన్ చాలా ఉంటుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు బాదాం, ఒక కప్పు తెల్లటి శనగలు, ఒక కప్పు మకానా. సో ఇవన్నీ మనము బాగా రోస్ట్ చేసుకోవాలి, కొంచెం మంచిగా వేంపుకోవాలి. వీలైతే మనం సపరేట్గా కూడా ఎంచుకోవచ్చు. బట్ నేను మాత్రం కంబైన్డ్ మొత్తం అన్నీ కలిపేసేసి మంచిగా గిన్నెలో వేడి చేశాను కొంచెంసేపు. సో మంచిగా ఇలా రోస్ట్ చేసుకోండి. మకానా కూడా బాగా మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూడండి. మంచిగా ఇవన్నీ కొంచెం మరీ డీప్ ఫ్రై కాకుండా కొంచెం ఇలా మనకి బ్రౌనిష్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకున్నామంటే సో బాగుంటుంది అన్నట్టు టేస్ట్. సో ఇలా మొత్తం మనం ఫ్రై చేసుకున్నాక తర్వాత సో కాసేపు మంచిగా రోస్ట్ అయ్యేంత వరకు మంచిగా వేయించుకోవాలి. సో అన్నీ మంచిగా వేయించుకున్నాక రోస్ట్ అయినాక మనకి మకానా కూడా రోస్ట్ అయిందా లేదా అని తెలుస్తుంది ఇలా మనం పట్టుకొని చూస్తే. సో నెక్స్ట్ ఇంకా మిక్సీ జార్లో వేసేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. పౌడర్ లాగా చాలా మొత్తం ఫుల్ పౌడర్ లాగా అయ్యేటట్టు చూడండి. సో పౌడర్ లాగా అయిపోయాక మనం ఇంకా దాన్ని ఫిల్టర్ చేసుకుంటే బెటర్. నాకైతే ఫిల్టర్ చేసినా కానీ అంత సన్నగా రాలేదు పౌడర్. సో మీరు ట్రై చేయాలనుకుంటే అట్లా ట్రై చేయండి. ట్రై చేసేసి మార్నింగ్ మిల్క్లో జస్ట్ 2 స్పూన్స్ ఇది వేసుకొని డ్రింక్ చేస్తే మనకి చాలా మంచి ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. నేనైతే చాలా ట్రై చేశాను, నాకైతే చాలా డిఫరెన్స్ అనిపించింది. నేను మార్నింగ్ ఇది తీసుకున్నానంటే చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతున్నాను నేను. సో ఈ పౌడర్ అనేది మనకి చిన్న పిల్లలు కూడా తాగొచ్చు, మామూలుగా పిల్లలకు కూడా మనకి మిల్క్లో కూడా వేసి ఇవ్వచ్చు. సో ట్రై చేయండి. ఈ పౌడర్ మనకి ఇంట్లో చేసుకొని పెట్టుకుంటే బెటర్. సో బయట తెచ్చుకుంటే ఏంటంటే దాని చాలా కాస్ట్ ఉంది. సో బెటర్ ట్రై దిస్. ఓకే, అండ్ ప్లీజ్ ఫాలో మీ ఇన్ యూట్యూబ్. సో ఇంకా డైట్ వీడియోస్ అన్నీ పెడుతూనే ఉంటాను, నేను ఏం తీసుకుంటున్నాను అనేది. సో నాది సింపుల్ డైట్. సో నేను ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో ప్లీజ్ ఫాలో మీ ఇన్ యూట్యూబ్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నన్ను. అండ్ ప్లీజ్ గైస్ టేక్ కేర్ అండ్ బాయ్.